చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు. ఏం పని చేస్తుంటావు నువ్వు? అదే ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను. ఎంత ఎక్కడెక్కడ తిరుగుతావు నువ్వు? సిటీ అంతా తిరుగుతావా? సిటీ అంతా మొత్తం ఎక్కడంటే అక్కడ తిరుగుతుంది. ఇబ్బంది అయిపోయింది ఇంత టూ మచ్ అయితే. దానికి ఎట్లా మరి ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఏం చేయాలి? ఎంత అవుతుంది నీకు పాస్ నెలకు? అదే 1650 అయిపోయింది, 1300 అవుతుండే. అదే ఎక్కువ అనుకుంటే మళ్ళీ 300 ఎక్కువ అయిపోయింది కదా. ఎట్లా మరి ఎవరిని అడగమంటారా ఏం సంగతి? మొత్తం దాదాపు అంటే జనరల్ పెంచింది, ఆర్డినరీ మన మెట్రో కూడా పెంచడం జరిగింది. అంటే సీనియర్ సిటిజన్ కూడా ఏమైనా తగ్గిస్తారంటారు వాళ్ళు కూడా. అడిగితే దానికి ఏం లేదంటున్నారు కదా. ఏమంటారు అడిగితే? మామూలుగా అడిగితే సీనియర్ సిటిజన్ ఏం లేదంటున్నారు. మాకేదైనా ఉందా అంటే లేదు. ఇంకేం చేస్తాం? ఎంత వస్తాయి నీకు డైలీ? ఎంత వస్తాయి నీకు? వస్తావు 500 వస్తాయి, 500-600 వస్తాయి. దీనికే దగ్గర దగ్గర 100 రూపాయల దాకా పోతున్నాయి. 50 పైన అయిపోతున్నాయి కదా. వేరే మళ్ళీ ఏ మూలకంటే ఆ మూలకం మళ్ళీ బస్సుకి అయితే రాదు. మళ్ళీ ఎట్లనే ఆటో పట్టుకోవాల్సింది. టైంకి రాదు, టైం కూడా ఉండవు బస్సులు ఉండలేవా? ఉంటాయి కానీ టైం ఒక్కోసారి మనకు అర్జెంట్ ఉన్నప్పుడు ఉండవు. మళ్ళీ ఇంత టూ మచ్ అయిపోయింది కదా రేటు. ఇప్పుడు ఎవరు కంప్లైంట్ చేయాలి, ఎట్లా చేయాలి చెప్పు. ఎట్లా మరి ప్రయాణం చేసేటప్పుడు సీట్లు దొరుకుతూ ఉన్నాయా? మరి ఇప్పుడు వాళ్ళకేమో ఫ్రీ పెట్టారు, మనకేమో బాయ్స్కి ఏమో మొత్తం రేట్లు పెంచారు. ఇబ్బంది అయిపోయింది. ఫ్రీ తీయేస్తేనే కానీ అవి ఏవి అవుతుంది. వాళ్ళు ఫ్రీ ఉన్నా కూడా జెంట్స్ సీట్లో కూర్చుంటున్నారు, మొత్తం ఫుల్గా తిరుగుతున్నాయి. అది ఏం లేదు, వాళ్ళ పైసలు పెట్టినా కూడా సీట్లు దొరకట్లేదు. ఏం చేస్తాం, ఇంకా వాళ్ళకి ఫ్రీ ఇచ్చారు కదా, మనకు పెంచారు. మా చెల్లికి ఫ్రీ తిరుగుతుంది, నేను పైసలు కడుతున్నా దానికి బదులు, అంతే అనుకుంటున్నారు. ఇంకేం చేస్తాం, వాళ్ళు తిరుగుతారు. ఇంకా నేనేం చేయాలి, నేను కట్టేయాలి అంతే, ఇంకేం చేయలేము. ఏమంతి మా చెల్లి కట్టేది నేను కట్టేస్తున్నా అనుకుంటున్నా అంతే. ఇప్పుడైతే ఏమంత లేదు, ఏం చేస్తాం, ఇంకా కట్టాల్సిందే. నార్మల్గా తిరుగుతాం, ఇంకా ఖర్చులు ఎక్కువైతాయి అని ఇంకేం చేయలేము. ఎట్లున్నా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లున్నది? ఎవరు తెలుసు, ఏం చేస్తుండవరో తెలియదు మాకు. కేసీఆర్ అప్పుడు మంచిగా ఉండనా, రేవంత్ రెడ్డి ఏమో ఫ్రీ చేసి మొత్తం కష్టం అవుతుంది చాలా. ఒట్టిగానే తిరుగుతారు కొంతమంది ఒట్టిగానే తిరుగుతారు. నేను అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయినప్పుడు అటు బయట తిరిగానికి పోయిండే, అటు కామారెడ్డి సైడ్ దొంగలు ఎక్కువైనరు, అమ్మాయిలు కొట్టేస్తారు బ్రో అంత దారుణంగా. పర్సు కొట్టేసిర్రు, ఫోన్ కొట్టేసిర్రు ఒకసారి వేరే వాళ్ళ. ఏ రూట్ అది? కామారెడ్డి రూట్, కామారెడ్డి డిస్టిక్లో మొత్తం. అలా జనాలు ఎక్కువ ఉంటే అట్లా జరుగుతుందా? మొత్తం నిల్చోవాల్సి వస్తుంది బ్రో, మొత్తం చాలా ఎక్కువ వరకు. అప్పట్లో అంత ఎక్కువ నిల్చోకపోతుంటే నేను. సీట్లు దొరకట్లేదు అసలు, మొత్తం దొరకట్లే. డైరెక్ట్ వాళ్ళే వచ్చి కూర్చుంటారు, వెనకాలకేంచి ఎక్కుతారు, ముందడికేంచి ఎక్కుతుండ్రు, ఎట్లా అవుతా అట్లా ఎక్కుతారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము బోయినపల్లిలో ఉంటామండి. మేము బోయినపల్లిలో ఉంటాం. పోయినసారి ఏమంటే ఈ మెట్రో పాస్ వచ్చి 1300 తీసుకున్నారు, ఇప్పుడు వచ్చి 1400 తీసుకున్నారు. పోయినసారి ఐడెంటిటీ కార్డు 50 రూపాయలు తీసుకున్నారు, 50 రూపాయలు మెట్రో. ఇప్పుడు ఆర్డినరీ మళ్ళీ 50 రూపాయలు ఐడెంటిటీ కార్డు చేస్తారు. మనం ఏదో చిన్న ఆఫీస్ బయలు ఉద్యోగం చేసుకుంటాం. ఇది ఆధార్ కార్డు వాళ్ళకేమో లేడీస్కేమో ఆధార్ కార్డులని పెట్టేసి మాకేంటంటే మా నెత్తిని పుస్తూ ఉన్నారు ఈ గవర్నమెంట్. మనకు రేవంత్ రెడ్డి గారు 4000 ఇస్తా అన్నారు ఎలక్షన్ అప్పుడు. మాకు 4000 వస్తుంది పింఛను, 2016 వస్తుంది. మాకు గ్యాస్ బిల్లు 500 తగ్గిస్తా అన్నారు. గ్యాస్ ఏమో తీసుకుంటున్నాం, 500 పడుతులేదు. 500 పోయి గ్యాస్ వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, ఈ మా పోయి బ్యాంక్ వాళ్ళు పోయి అడగండి, మాకు సంబంధం లేదు మీరు అని వాళ్ళు అంటున్నారు. మనకేమో అది కూడా పడుతులేదు. అది వచ్చిన దాంట్లోనే ఈ బస్ పాస్ కట్టుకొని మనం చిన్న జాతకాలు బతుకుతున్నాం. అది ఆ బియ్యం అయితే ఇస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు. 3 నెలది ఒకేసారి ఇచ్చారు ఇప్పుడు ఈ నెలలో. ఎట్లున్నాయి మరి బియ్యం వండుకున్నారు? సన్నాలు బాగానే ఉన్నాయి. అది మనం బాగలేకపోయినా బాగున్నా మనం తినగా తప్పదు. మీకు ఎంత ఖర్చు వస్తుంది మంత్లీ మీకు బస్ పాస్కు? బస్ పాస్ వచ్చి 1400 ఇప్పుడు ఆర్డినరీ 1400. పోయినసారి 1300కి మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్కినాం. ఈసారి 1400 ఇచ్చి
ఈ ఆర్డినరీ బస్సు ఎక్కమంటారు. ఇది ఐడెంటిటీ కార్డు పోయినసారి మెట్రోది ఇచ్చారు. ఈ మెట్రోది పనికి రాదని చెప్పి మళ్ళీ ఐడెంటిటీ కార్డు మళ్ళీ ఆర్డినరీ 50 రూపాయలు తీసుకొని ఇచ్చారు. అదే ఐడెంటిటీ కార్డు పనికి వస్తుంది అంటే పనికి రాదు, దాని ఆర్డినరీ వేరు మెట్రోది వేరు అంటున్నారు. ఐడి కార్డు ఐడి కార్డు దేనికైనా పనికి వస్తుంది కదా. అది వాళ్ళు మెట్రోది ఐడి కార్డు వేరు, ఆర్డినరీ ఐడి కార్డు వేరు అని 1450 రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడు ఐడి కార్డు కూడా పెంచారా? ఐడి కార్డు పెంచలా, 50 రూపాయలు తీసుకున్నారు. పోయినసారి కూడా 50 రూపాయలు తీసుకున్నారు, ఈసారి కూడా 50 రూపాయలు. మళ్ళీ అవి ప్రతిసారి ఐడెంటిటీ కార్డుకి మనం 50 రూపాయలు పెట్టాలా. ఈ బస్సు ఈ రేపు నెలలో మళ్ళీ ఎంత పెంచుతారు. మరి బస్సులో లేడీస్ ఎక్కుతున్నారు కదా, మరి ఎట్లా ఉన్నాయి బస్సు సీట్లు ఉన్నాయా? మరి బస్సులు సరిపోతున్నాయా? ఏది బస్సులు సరిపోతూ ఉన్నాయా? మరి బస్సుకి తిరగడానికి సరిపోతూ ఉన్నాయా? సాడలేదు సార్. అది వచ్చిన జీతాలతో మన చిన్న అటెండర్ పోస్టులు ఆఫీస్ బయలు ఉద్యోగాలు చేసుకుంటాం. ఆ వచ్చిన దాంట్లోనే సర్ది పెట్టుకుంటాం. మనకేం గ్యాస్ది 500 పడతలేదు. పింఛను 4000 అన్నారు. 4000 ఇప్పటికి ఇచ్చిన నాదుడు లేడు. 2016 రూపాయలే పడుతున్నాయి. అది కేసీఆర్ వాళ్ళు ఉండేటప్పుడు 2016 అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమొచ్చి నేను వచ్చినాక 4000 ఇస్తా అన్నారు. కానీ 4000 ఇస్తలేరు. 4000 ఇస్తలేరు. సన్న బియ్యాలు అయితే ఇస్తున్నారు. 3 నెలలకు ఒకేసారి ఈసారి 3 నెలలకు ఒకేసారి ఇచ్చారు రేషన్. మరి ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నానా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉన్నదా? ఏదైనా మంచిదే సార్. అది రేవంత్ రెడ్డి గారైనా మంచిదే, అదైనా మంచిదే. మనం అది చెప్పలేము. కానీ అది పెద్దోళ్ళ సమస్య, మనకు సంబంధం ఉన్నది. అది బస్సులు సరిపోతున్నాయా సీట్లు? మరి మీకు మన తిరుగుతూ ఉన్నారు కదా సీనియర్ సిటిజన్స్ కూడా చాలా. ఏం లేదు ఎండింగ్ అదే బస్సులో ఎక్కినప్పుడు సీట్లు మరి సీట్లు ఏంటంటే ఈ లేడీస్ ఆధార్ కార్డుల గురించి వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు. వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు. మనం ముందు పోతే సీట్లు దొరుకుతాయి. అట్లా లేకపోతే ఖాళీ అయితే కూర్చోవాలా, లేకపోతే పట్టుకొని నిలబడుకోవాలా. ఎట్లా మరి ఉంచాలా తీసేయాలా ఫ్రీ బస్సు? ఫ్రీ బస్ దానికంటే సిటిజన్ వాళ్ళకు తగ్గించి అది పెట్టడం మేలు. ఆధార్ కార్డు తీసేసి సీనియర్ సిటిజన్కి పెడితే మంచిగా. తీసేసి సిటిజన్ వాళ్ళకు ఒక రేటు, ఈ ఏజ్ వాళ్ళకు పర్సన్ వాళ్ళకు ఒక రేటు పెడితే మంచిగా ఉంటుంది. సిటిజన్ వాళ్ళకు పాస్ ఇచ్చేస్తే ఆ పాస్ మీద నడుచుకుంటారు. అదేదో గవర్నమెంట్ పేరు చెప్పుకొని సిటిజన్ వాళ్ళు పోతారు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఆధార్ కార్డులు వెళ్ళిపోతున్నారు. లేడీస్లో చిన్నపిల్లలు కూడా ఆధార్ కార్డులు వెళ్ళిపోతున్నారు. ఇంకా మనబోటి వాళ్ళు ఏజ్ పర్సన్ ఏమంటే ఆ పైసలు కట్టి కూడా సీట్లు లేకపోతే నిలబడుతూ ఉండాలి.